హాయ్ గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి సండే మినీ వ్లాగ్ అనమాట. మనం సండే అయితే కొంచెం బతికించి లేట్గా లేస్తామేమో, కానీ సండే అయినా మండే అయినా పని ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఒకే టైంకి లేస్తుందండి బాబు మా అమ్మమ్మ. 5 or 5:30 చూసారా, లేచిన వెంటనే చక్కగా నీళ్ళు జల్లేసి ముగ్గులు ఎంత మంచిగా పెట్టిందో. మా అమ్మమ్మ పెట్టిందంటే ఎవరో నమ్మరు, అంత బాగా పెడుతుందనమాట. చూసారా, సూర్యుడు బాగా కనిపిస్తున్నాడు కదా చెట్లోంచి. మా అమ్మమ్మకి బ్రష్తో బ్రష్ చేయడం అలవాట్లేదు, ఇలా పందుబులతోనే బ్రష్ చేస్తుంది అనమాట. ఇంకా అయిపోయినాయని చెప్పేసి మా అన్నయ్య అయితే ఇరిచి ఇచ్చాడు. సర్లే మా అమ్మమ్మ చేస్తుంది కదా అని చెప్పేసి నేను పందుబులు తీసుకొని బ్రష్ చేస్తున్నాను. మా బుడ్డోడు ఏమనుకున్నాడో, నాకు కావాలని అడిగాడు. సర్లే కదని చెప్పి మా బుడ్డోడికి ఇస్తే పాపం చేదుగా ఉన్నట్టుంది, ఒకసారి నవ్వులేసి వెంటనే ఇచ్చేసాడు అనమాట. ఈ లోపల మేము బ్రష్ చేస్తూ ఉంటాము. మా చిన్న గార్డెన్ చూసేయండి, ఇది చిన్న గార్డెన్ చెప్పక్కర్లేదు కానీ గాలికి పెరిగిన గార్డెన్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే అంత పట్టించుకోవడమే మానేసాం. ఈ మందార చెట్టు వచ్చేసి మా నాన్న వేసాడు, ఈ మందార చెట్టు వచ్చేసి మా అమ్మ వేసింది అనమాట. చిన్నప్పుడు దేవుడికి పువ్వులు పెట్టుకోవాలంటే ఎవరింటికి వెళ్ళి దొంగ చోటగా పువ్వులు కోసుకొచ్చేవాళ్ళమండి. బట్ ఇప్పుడు మా ఇంటికే 10 మంది వచ్చి కోసుకునేలా ఉన్నాయన్నమాట, అంత చక్కగా పెంచారు. అప్పుడు పెంచుంటే బాగుండు అనిపించింది. ఇప్పుడు టైం అంతే, టైం రావాలి కదా అంటే ఇంకా మంచిగా పెంచేవాళ్ళు. కోతులకు భయపడి పెంచడమే మానేసాము. పూత ఎంత ఉందో చూసారా ఈ మామిడి చెట్టుకి, పూత ఎంత ఉందంటే కాయలు ఇంకెన్ని ఉంటాయో చూసుకోండి. కానీ కాయలు ఉన్నప్పుడు వీడియో తీయడానికి అవ్వదనమాట, ఎందుకంటే కోతులు సగం రాలు కొట్టేస్తాయి. ఇంకంతే, కోతులకు భయపడి ఏ మొక్క పెంచడం చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఈ కనకాంబరాలు చూసారా, బయట 100 రూపాయలు మూర కొంటాయి. ఇవన్నీ మాల కడితే ఎన్ని మూరలు ఉంటాయో కామెంట్ చేసేయండి. ఎండాకాలం కదా పాపం మొక్కలు అలా వాలిపోయినట్టు అయిపోయినాయి అనమాట. ఈ గుమ్మడి పాపం ఆవిడ ఎంతో ఇష్టంగా పెంచుకుంది. ఎన్ని అడ్లు పెట్టిందంటే కోతులు శుభ్రం కాయలు పీకేసుకొని అలా చక్కగా పాదు నుంచి అనమాట. మనీ ప్లాంట్ మంచిగా ఎత్తి పెరగదు, ఇలా మట్టిలో వేయడం వల్ల బాగా పెరిగింది. మేము బ్రష్ చేసి వచ్చే లోపల అమ్మమ్మ అయితే గుడ్లు అయితే ఉడకపెట్టేసింది. నేనైతే అమ్మ కోసం అయితే దోశ అయితే వేసేసాను. ఇంకా అమ్మకి టిఫిన్ ఇచ్చేసిన తర్వాత మాకైతే టిఫిన్ నైట్ రైస్ ఉండిపోయిందని చెప్పేసి అమ్మమ్మ అయితే ఎగ్ రైస్ అయితే చేసేసింది అనమాట. ఇంకా అదే తినేసాము. టేస్ట్ అయితే బాగుంది. నేనైతే సెకండ్ సాటర్డే కదా అని చెప్పేసి వచ్చానమాట. సెకండ్ సాటర్డే ఉన్నాను. సండే ఈవినింగ్ అయితే మా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా అమ్మని చూసి 1 వీక్ అయిపోయింది కదా అని చెప్పేసి వచ్చానమాట. మా వాడు ఏంటోనండి బాబు, అప్పటి వరకు బాగానే ఉంటున్నాడు. కెమెరా ఆన్ చేతిలోకి ఆడ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇచ్చేస్తున్నాడు అనమాట. అప్పటి వరకు బాగానే తిన్నవాడు, ఇంకెలా కెమెరా ఆన్ చేయగానే చూసాడా ఎక్స్పోజింగ్ మామూలుగా పెట్టట్లేదు. ఇంకా సండే స్పెషల్స్ ఉండాలి కదా. అన్నయ్య అయితే అమ్మ కోసం మటన్ కేమా తీసుకొచ్చి మా కోసం అయితే మటన్ చికెన్ కూడా తీసుకొచ్చాడు అనమాట. అమ్మమ్మ టిఫిన్ చేసి ఇంకొన్ని చక్కచక్కా పనులు అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట. అన్ని పనులు, నాకు ఈ పని రాదు అని ఉండదండి బాబు. వంట పని చేలోకి అన్ని పనులు చేసేస్తుంది అనమాట. ఆల్రౌండర్ అమ్మమ్మ అని అందుకే పేరు పెట్టాను నేనైతే. పోనీ కొంతమంది పనులే ఒకటి చేస్తే సైలెంట్గా ఉంటారు, కానీ మా అమ్మమ్మ పనులు చేసేస్తే యాక్టివ్నెస్ వామ్మో అనిపిస్తుంది అనమాట. నిజంగా ఏది మనసులో దాచుకోలేదు, అన్నీ బయటికి ఎక్కేస్తుంది అనమాట. చాలా అంటే చాలా మంచిది, చాలా యాక్టివ్గా కూడా ఉంటుందన్నమాట. నేను కోస్తాను కదా అంటే నువ్వు పెద్ద పెద్ద ముక్కలు కోస్తాను, నేనే కోస్తాను, వేరే పని చూసుకో అంది. ఇంకా ఉల్లిపాయలు కోసుకొచ్చేసి ఇంకోండి 2 పొయ్యిల మీద 2 పెనాలు పెట్టేసి వంటకైతే రెడీ చేస్తుంది అనమాట. బాగా రెడీ చేసింది కదా. నేనైతే నిజంగా పెద్ద ముక్కలే కోస్తున్నాము. ఇంకా అమ్మకి కారం అది ఎక్కువ ఎక్కడ ఉండాలి కదా, అందుకే నన్ను రానివ్వట్లేదు ఎక్కువ కారం వేసేస్తానని. పేషెంట్లకి ఇలాంటి పెద్ద పెద్దలు వండితేనే బాగుంటాయి, కానీ వాళ్ళు వండి మనకు నచ్చవు. ఇప్పుడు ఇంకా చికెన్ అయితే వండేస్తుంది. నేను ఈ లోపల నేను చికెన్ వేసి వెళ్తాను, మసాలా నూరుకొస్తానని చెప్పేసి నాకైతే ఈ పని అయితే చెప్పిందనమాట. ఎందుకమ్మమ్మ మిక్సీలో వేస్తే అయిపోతుంది కదంటే, టేస్ట్ రాదు, ఇలానే నూరితే బాగుంటుంది అని చెప్పింది. ఈ అమ్మమ్మలకి ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో ఏమో. మన చిన్న పంచాయతీలోకి నడుమట్టుకుని సాయంత్రం వరకు లేక, కానీ మా అమ్మమ్మ మాత్రం చాలా అంటే చాలా ఓపికండి బాబు. ఇంకా చికెన్ కర్రీ కూడా అయిపోయింది, మటన్ కేమో కూడా అయిపోయింది. ఏంటంత అలా గోకి ఊర్చేస్తుంది అని చూస్తున్నారా, అమ్మమ్మలు కదా ఆ మాత్రం పొదుపు ఉంటుందండి బాబు. ఆ పొదుపు ఉండబట్టికే మనం ఇప్పుడు ఇలా ఉన్నామనిపిస్తుంది. ఫైనల్గా మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తుంది అనమాట. ఇంక మటన్ కర్రీ కూడా క్లైమాక్స్కి వచ్చేసింది. తిని వీడియోస్ తీయలేదు, ఏంటంటే ఇంకా సై పోలేదనమాట. ఇంకా సిగ్గేస్తుంది వీడియోస్ అందరి ముందు కెమెరా పట్టుకొని తీయడానికి. అది పోయాక తీసేద్దాంలేండి, ఎప్పటికి పోతుంది ఏంటో. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా అమ్మకైతే ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చాను. నేను వీడియో తీస్తానని చెప్పి కొట్టడానికి అయితే వచ్చేస్తుంది. పాపం కష్టపడింది కదని చెప్పేసి సాయంత్రం టీ అయితే పెట్టించాను. బయటికి వెళ్ళడానికి చూసారా టిప్ టాప్గా రెడీ అయిపోయింది. ఇదంతా న్యాచురల్ స్మైల్ కదా వాళ్ళది. ఏంటో మా అమ్మమ్మ చాలా అంటే చాలా మంచిది. బాయ్ చెప్పండి, అసలు చెప్పలేదు. మా అమ్మమ్మ ఎలా అనిపించిందో మీరే చెప్పేయండి. బాయ్ బాయ్.